మీకు తెలుసా భారతదేశంలో ఒక తలుపు ఉంది, అది శతాబ్దాలుగా ఎప్పుడూ మూయలేదంట. ఆ తలుపు రహస్యం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఇది మహారాష్ట్రలోని అహ్మదానగర్ జిల్లాలో ఉన్న శని సింగనాపుర అనే గ్రామంలో ఉంది. ఇక్కడ కేవలం గుడికి మాత్రమే కాదు, ఈ గ్రామంలో ఏ ఇంటికి చూసినా తాళాలు గాని తలుపులు గాని ఉండవు. ఇది ఒక చిన్న గ్రామంలో పురాతన దేవాలయంలో ఉంది. ఈ తలుపు శతాబ్దాలుగా ఓపెన్ లోనే ఉంది. ఈ తలుపుని మూయడానికి ప్రయత్నిస్తే వింత సంఘటనలు జరుగుతాయని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఒక రోజు దేవాలయ పూజారి తలుపు మూయడానికి నిర్ణయించారు. కానీ ఆ రోజు రాత్రి ఆయన ఇంట్లో వింత శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆ తలుపు దగ్గరికి రానేలేదంట. దీనిని శాస్త్రవేత్తలు కూడా వచ్చి పరిశీలించారంట, కానీ ఏది స్పష్టంగా చెప్పలేదని చెప్తున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఈ తలుపు వెనుక ఒక పురాతన గది ఉంది. ఈ గదిలో ఎప్పుడూ చూడని వస్తువులు ఉందని చెప్తున్నారు. ఈ తలుపు రహస్యం ఏమంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం భారీ వరదల వర్షాల కారణంగా ఒక రాయి కొట్టుకుని వచ్చింది. దీనిని ఒక గొర్రెల కాపరి చూసి కర్రతో పొడవుగా రక్తం వచ్చింది. భయపడి ఊరిలో చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. అదే రాత్రి గ్రామ పెద్దాయన కల్లో శని దేవుడు కనిపించి ఆ రాయి తన స్వయంభూ విగ్రహం అని చెప్పింది. ఇంకో విషయం ఏమంటే, పాత పుస్తకాల ప్రకారం ఆ గదిలో ఒక రహస్యం ఉందని, అది వెలుగులోకి వస్తే ప్రపంచంలో పెద్ద మార్పు జరుగుతుందని చెప్తున్నారు. ఇది నిజంగానే రహస్యమా లేదా మనుషులు సృష్టించిన భయంకరమైన కథ? మీరేమనుకుంటున్నారో ఈ అభిప్రాయంపై కామెంట్ లో రాయండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మరో ఆసక్తికర ఫ్యాక్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త.